అరే రేపే నా వైఫ్ బర్త్డే రా, కొంచెం నిన్న పైసలు కొడతావా? నీ దగ్గరికి వస్తున్నా నేను. నీకు అసలు సిగ్గుందా? ఒక పిల్లం అయ్యుండి బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంటే నువ్వు ఒక మొగన్ అయ్యుండి ఇంట్లో కూర్చుంటున్నావు. అది చూసి బయట అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. అరే ఎన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చుంటున్నావు? కనీసం ఆ బాసాలు తోమడానికి గినంగా రాదా? ఆ ప్లేట్ చూసినావా ఎంత గలీజ్ ఉందో? మొన్న మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తిన్న బిర్యానీ చెత్త గినంగా నీకు బయటకి వేయడానికి రాదా? 3-4 సంవత్సరాల నుంచి ఇంట్లో తిని కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళేదన్నా జాబ్ అయినా చేయరా? ఓ నీకు జాబ్ చేయడం చేత కాదు కదా, కనీసం బయటికి వెళ్ళి లేబర్ పని అయినా చేయి. ఆ రోజు గుర్తుందా? 4 నెలలు నువ్వు టైం ఇచ్చుంటే ఈ రోజు ఆడ సెటిల్ అయ్యి నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేటోడు. ఆ రోజు మీ ఇంట్లో ఒప్పుకుంటలేరు, నాకు ఇంకో సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అన్నప్పుడు ఆడేమన్నాడో గుర్తుందా? నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నేను పోషించలేను అన్నప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా? నన్ను పెళ్లి చేసుకో, నేను సంపాదించి నిన్ను పోషిస్తా. సంపాదన అంటే మొగుడే సంపాదించాలా, ఆడది సంపాదించొద్దా అన్న మాటలన్నీ మర్చిపోయావా? రేపు నీ బర్త్డే అంటే నువ్వు అన్నవే ఇప్పుడు లేబర్ పని అని. లేబర్ పని చేసి ఆ పైసలతో రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాడు. ప్రతి మొగోడు